హలో, వెల్కమ్ టు పొలిటికోస్. వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది దశాబ్దాలుగా సాగుతున్నటువంటి అంశం. ఈ బిల్లులకు సంబంధించి ఉభయ సభలు కూడా ఆమోదించిన నేపథ్యంలో అసలు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు మీద చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మోడీ ప్రభుత్వంలో అనేక బిల్లుల మీద ఒక చారిత్రకమైన రచనలు ముందుకు తీసుకెళ్తున్నారు, బిల్లులు కూడా ఆమోదింపజేస్తున్నారు. సార్, వక్ఫ్ బోర్డుకి సంబంధించి ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, ఇటు హిందూ సమాజం కానివ్వండి భారతదేశ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి సార్ దీని గురించి? దీంట్లో ఎవరికి అన్యాయం జరిగేటువంటి ప్రసక్తే రాదు. భూములు ఎవరు తీసుకోవడం లేదు. ఈ భూములు మరింత సమర్థవంతంగా రక్షించి ఉపయోగించి దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయము ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్లకు ఖర్చు పెట్టాలంటున్నారు. అంతే తప్ప దీని భూమి ఎవరు ఒక గజం భూమి ఎవరు తీసుకోవడానికి వెళ్ళలేదు. దీనికి ఎవరికి అన్యాయం చేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఇది ఒక మిస్ కాన్సెప్ట్, ఒక తప్పుడు ప్రచారము ఈరోజు కావాలని చేస్తూ ఉన్నారు. నేను ముస్లిం సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాను, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షల ఎకరాలు దుర్వినియోగమైనాయి, ఆక్రమణకు గురైనాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మాఫియా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ల్యాండ్స్ కబ్జా చేసుకొని వ్యాపారం చేస్తూ ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయము ముస్లింలకు అందకుండా ఉంటే మధ్య దళారీలు రాజకీయ నాయకులు దోపిడీ చేస్తూ ఉంటే దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నమే, దాన్ని సంస్కరించేటువంటి ప్రయత్నమే ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చట్టం రిఫార్మ్ చేశాం. సో ముస్లింలో కొన్ని వర్గాలు ఏవైతే సున్నీలు కానీ షఫీలు కానీ వీరే వీటిని అభివృద్ధి ఫలాలను పొందుతున్నారు, పేదలైనటువంటి ముస్లింలకు అవన్నీ అందడం లేదని చెప్పేసి పూర్తిగా ఇది నిర్లక్ష్యరహితంగా ఉంది వక్ఫ్ బోర్డు బిల్ అని చెప్పేసి కూడా ఇటు మంత్రులు చెప్తున్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు నిజమైన ఇదంతా? మేము చెప్తున్నాం అది ఇప్పుడు ఎవరికి అందడం లేదు. సున్నీలకు కానీ షియాలకు కానీ ఎవరికి అందడం లేదు. రాజకీయ నాయకులకు, మాఫియాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వాళ్ళకు మాత్రమే దీని ద్వారా దోపిడీ చేస్తారు లక్షల ఎకరాలు అడ్డం పెట్టుకొని. దీన్ని పూర్తిగా పేద ముస్లింలకు అందించాలి. ఈ భూములు సమాజానికి సంబంధించినటువంటి ముస్లింలకు అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా దీంట్లో దుర్వినియోగం చేయకూడదు, ఆక్రమణకు గురి కాకూడదు, రక్షణ కల్పించాలి. దీని ద్వారా సరైనటువంటి సహాయము ఎవరైతే భూములు పొందుతున్నారో వాళ్ళ దగ్గర వసూలు చేసి పేదలకు అందించాలనే ప్రయత్నం. సో మజ్లిస్ పార్టీ నాయకులు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మేము తర్వాత చూపిస్తామని చెప్పేసి కూడా పార్లమెంట్లో వారు వాదన వినిపించినట్టు పరిస్థితి. ఏంటి సార్ దీన్ని ఎట్లా తీసుకోవాలి? దీన్ని రాజకీయంగా తీసుకోవాలి, సామాజికంగా ఎట్లా తీసుకోవాలి? ఆయన గుర్తుపెట్టుకునేది ఆయన సవాల్ చేసేది ఉన్నాడు ఏకైక నాయకుడు ఆయన మమ్మల్ని ఏం చేస్తాడు? మజ్లిస్ పార్టీ ఏం చేస్తుంది బీజేపీని? ఆయన పాతపట్నం మనిషి, పాతపట్నం వరకే ఎంపీ ఎమ్మెల్యేలు. భారతీయ జనతా పార్టీని బెదిరించేటువంటి శక్తి, భారతీయ జనతా పార్టీని ఏదో మేము భవిష్యత్తులో చూస్తామనేటువంటి ఆలోచన మజ్లిస్ పార్టీ ఏమీ చేయలేదు. మమ్మల్ని భారతీయ జనతా పార్టీ చెప్పింది చేసేది. ఆర్టికల్ 370 చెప్పాము, దాన్ని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తూ ఉన్నాం. ముస్లిం సోదరుల్లో ఉన్నటువంటి సోదరిమణులో ఉన్నటువంటి త్రిబుల్ తలాక్ రద్దు చేస్తామని చెప్పాము. ఈరోజు ముస్లిం సోదరిమణులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అవకతవకలు అరికట్టేటువంటి పని చేస్తున్నాం. ఇది గత అనేక సంవత్సరాలుగా లక్షలాది ఎకరాలు దోపిడీ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ భూములన్నీ కట్టబెడతా ఉంటే ఈ నాయకులందరూ కూడా మామూలు తీసుకొని మరి ఈరోజు ఆ యొక్క అక్రమాలను అరికట్టకుండా వక్ఫ్ బోర్డు కమిటీలను ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మరి మోచేతి నీళ్లు తాగేటువంటి వ్యక్తులనే వక్ఫ్ బోర్డులో పెట్టారు. దాన్ని ఈరోజు సంస్కరించేటువంటి పని చేస్తూ ఉన్నాం తప్ప ఇది ఎవరికి అన్యాయం చేస్తుందో, ఎవరికి బెదిరింపులకు భయపడేవి కాదు. ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదలకు లాభం జరగాలి, ప్రతి న్యాయ పైసా వాళ్ళకు అందాలి అనేటువంటిది మా వాదన. సో రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి బీజేపీకి ఒక బలం తక్కువగా ఉంది. ఏ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రెండు పార్టీలు ఇప్పటికే మజ్లిస్ పార్టీకి వంత పాడుతూ ఉన్నారు. ముగ్గురు కుమ్ముక్కు అయిపోయి ఏకగ్రీవం చేయడం కోసం వారు ఎమ్మెల్సీ అభ్యర్థిని చివరి వరకు ప్రకటించకుండా ఏకగ్రీవం చేయడం కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి బీజేపీ రంగంలోకి దిగింది. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు కానీ ఆకాంక్షల విరుద్ధంగా ఈ రెండు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రంగంలోకి దిగింది. మేము ఏ పార్టీలను మద్దతు కోరడం లేదు.
ప్రజలు ఏ ఆలోచనతో అయితే వీళ్ళు కార్పొరేటర్స్ చేశారో, ఎమ్మెల్యేలు చేశారో, ఎంపీలు చేశారో, మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రజలు స్పందిస్తున్నారో, ప్రజల స్పందనకు, ప్రజల ఆలోచన విధానానికి, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ఓటర్స్ ఓటేయాలని కోరుతాము. సో చూశారు కదా, వక్ఫ్ బోర్డ్ బిల్లుకు సంబంధించి కూడా అనేక చారిత్రాత్మక బిల్లులను బీజేపీ పార్టీ అమలు చేసింది, ఆమోదం తెలిపింది. ఇక ముందు కూడా రాష్ట్ర రాజకీయాలని, కేంద్ర రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఇంకా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, దేశ రాజకీయాలను మలుపు తిప్పేటువంటి వ్యూహాన్ని ఎలా అమలుపరుస్తుంది, ఇలాంటి అనేక అంశాలు కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ జయతు నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బీజేపీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.